4వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 5వ వాక్యాన్ని చదువుకుందాం పిల్లలు. అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తికుని పనిచేయుము, నీ పరిచర్యను సంపూర్ణంగా జరిగించుము. నేనిప్పుడే పానార్పముగా పోయబడుచున్నాను. నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును. ప్రియులారా, దైవ గ్రంథంలో తిమోతికి రాసిన అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయంలో 5, 6, 7, 8 వాక్యాల్లో రాయబడిన సంగతులు ఇంతవరకు చదువుకున్నాం. ఇందులో కొన్ని మాటలు నేను జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ పౌలు అనేటటువంటి ఒక భక్తుడు, మొదటిగా ఆయన పేరు సౌలుగా ఉన్నప్పుడు దేవుని సంఘాన్ని పాడు చేసే వ్యక్తి. తను మార్పు చెందాడు, మారు మనసు పొందాడు. ఇక దేవుని పని చేయటం ప్రారంభించాడు. లోకములో ఉన్నటువంటి లోకాశలు విడిచిపెట్టి మార్పు చెందాడు. తన పేరు మారిపోయింది, తన జీవితం మారిపోయింది. ఇక ఆయన అంటున్నటువంటి మాటలు ఏంటంటే మితముగా ఉండుము అంటున్నాడు. చూడండి ప్రియులారా, ఎంత మార్పు వచ్చిందో. ఎందుకంటే నేను అన్ని విషయంలో నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను. నేను మితముగా జీవిస్తాను, మీరు కూడా మితముగా ఉండండి. శ్రమపడుము అంటున్నాడు. సువార్తికునికి పని చేయండి. సువార్తికుడు ఏ పని చేయాలో అనగా దేవునికి కూర్చున్నటువంటి సంగతులు మీరు తెలియచేయాలి. యేసయ్య ఈ లోకానికి శరీరధారిగా వచ్చినాడని, ఆయన మరణించినాడని, తిరిగి లేచినాడని, ఇది వాస్తవం కదా. ఈ వాస్తవాన్ని మీరు తెలియచేయండి ప్రజలకు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చిన వాస్తవం చరిత్ర చెప్తా ఉంది. అయితే ఈ వాస్తవాన్ని ప్రజలకు తెలియచేయండి. నశించిపోతా ఉన్నారు ఎందరో, కానీ వారికి మీరు ఈ స్వార్థ ప్రకటించండి. అనగా క్రీస్తు గురించిన సంగతులు తెలియచేయండి. ప్రజల కోసము, ప్రజలందరిని విడిపించడం కోసం వచ్చిన యేసయ్య గురించి తెలియచేయండి ప్రియులారా. చూడండి ప్రియులారా, యేసయ్య ఎందుకు వచ్చినాడంటే పాపముతో ఉన్న వారిని విడిపించడం కోసం వచ్చినాడు. శాపంతో ఉన్నటువంటి వారిని విడిపించడం కోసం వచ్చినాడు. నలిగిపోతున్న జీవితాలు, పతనమైపోతున్న జీవితాలు, పాడైపోతున్న జీవితాలు బాగు చేయడం కోసం యేసయ్య వచ్చినాడు. పరలోక రాజ్యం చేర్చడం కోసం ఆయన విలువైన రక్తాన్ని చిందించాడు. ఆ దేవుడిని అందరూ తెలుసుకోవాలని మీరు సువార్తికుని పని జరిగించండి అంటూ అక్కడే ఆ మాట రాయబడింది. నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించు. పరిచర్య చేయాలి. దేవుని మందిరంలో దేవుని కోసం మనం గొప్ప పరిచర్య చేసే వ్యక్తులమై ఉండాలి. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. కరపత్రిక ఇచ్చేది పరిచర్యనే, మందిరం శుభ్రపరిచేది పరిచర్యనే, చాపలేసేది పరిచర్యనే, అనేకులను మందిరానికి నడిపించేది పరిచర్యనే. ప్రియులారా చూడండి, వంటలు వండేది దేవుని మందిరంలో, దేవుని పిల్లలకు ఏదైనా పంచిపెట్టేది పరిచర్యనే. ఈ పరిచర్యను మీరు చెయ్యండి అని అంటూ అక్కడ ఇంకొక మాట నేను జ్ఞాపకం చేసినాడు. మంచి పోరాటము పోరాడి తిని అన్నాడు. నేను ఇప్పటివరకు మంచి పోరాటం పోరాడాను, లోకమునానికి వేరే రక్షణ పొందాను, క్రీస్తును అంగీకరించాను, ప్రభు కోసం నేను బ్రతికాను. ఒక పోరాటంగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యుద్ధానికి వెళ్ళిన వ్యక్తి ఎలా వెళ్తాడండి? కత్తి ఇంకేమేంటో తీసుకొని, ఆయుధాలు తీసుకొని ముందుకు వెళ్తాడు. ఎంతో యాక్టివ్గా వెళ్తూ ఉంటాడు. అన్నీ తీసుకొని వెళ్తాడు. ఏమాత్రం ఏమరిపాటు ఉన్నా, ఏమాత్రం అజాగ్రత్త ఉన్నా, ఎదురుగా ఉన్నటువంటి ఆ యొక్క శత్రువు ఏం చేస్తాడండి? ఏమరపాటు ఉన్నా, ఇతను కత్తి తీసుకోపోవడం మర్చిపోయినా ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తి ఏం చేస్తాడు? దాడి చేస్తాడు. కాబట్టి ఆయుధాలన్నీ తీసుకెళ్తాడు యుద్ధానికి పోయినప్పుడు. కానీ మనము కూడా ఈ యొక్క పోరాటంలో ఎలా ఉండాలంటే క్రీస్తు ప్రభుని కలిగి మనం లోకాన్ని జయించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. క్రీస్తు ప్రభు వారు ఈ లోకాన్ని జయించినాడు. మనము కూడా లోకాన్ని జయించాలి ప్రియులారా. మనకు ఆయన సహాయం చేయడానికి ఆయన సిద్ధంగానే ఉన్నాడు. అయితే శ్రమపడు వారికి ఆయన సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే మంచి పోరాటం నేను పోరాడినాను అంటున్నాడు. అయితే
నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకున్నాడు. ఈ పోరాటంలో ఈయన కాపాడుకుంది ఏంటంటే విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నిజంగా మనం అవిశ్వాసుల వలె ఉండక విశ్వాసులమై నిలిచి ఉండాలి మరణం వరకు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. దేవుని మీద విశ్వాసం ఉంచి దేవుని మీద భక్తి శ్రద్ధలతో ముందుకు విశ్వాసంతో ముందుకు సాగాలి తప్ప ఇది జరుగుతుందా జరగదా, ఈ కార్యం జరుగుతుందా జరగదా, ఆరోగ్యం బాగవుతుందా బాగలేదా, యేసయ్య దగ్గరికి పోతే మేలు జరుగుతుందా జరగదా, ఆయన ప్రార్థన చేస్తే నా ప్రార్థన వింటాడా విన్నాడా, ఇవన్నీ ప్రశ్నార్థకమైనవి మన నుండి తొలగించుకొని నిజంగా మొరపెట్టే వారికి ఉత్తరం ఇస్తానని చెప్పాడు. కాబట్టి ఆయన మాట ఇచ్చినాడంటే మాట తప్పే దేవుడు కానే కాదని. కాబట్టి మనము ఒక పౌలు వలె మనం ఒక తీర్మానం తీసుకొని మంచి పోరాడగలిగిన వ్యక్తులమై ఉండాలి. ఆయన వలె విశ్వాసాన్ని కాపాడుకున్నానని చెప్పినట్టుగా మనము కూడా మన జీవితంలో నిజంగా నేను విశ్వాసాన్ని కాపాడుకున్నాననే ఒక తీర్మానం తీసుకొని విశ్వాసాన్ని కాపాడుకోవడం కోసం ప్రభు మీద ఆధారపడి ఈ సాక్ష్యం చెప్పగలిగిన వ్యక్తులమై ఉండాలి. అక్కడే ఇంకొక మాట రాయబడింది, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నా కోసం ఏముంది? ఇక నీతి కిరీటం ఉంది. కాబట్టి దేవుడు ఏర్పాటు చేసిన కిరీటం నా కోసం ఉంది. ఎందుకంటే ఈ లోకంలో ఏ కిరీటం ఇచ్చినా ఏ కిరీటాన్ని ఎంత పెట్టుకొని పోలేదు ఎవరు కూడా. అర్థం చేసుకునే ప్రియులారా, అది బంగారంతో చేసింది కావచ్చు, అది ఎండితో తయారు చేసింది కావచ్చు, అది వజ్రాలతో తయారు చేసిందేనే కావచ్చు, అన్నీ ఈ లోకం విడిచిపెట్టవలసింది ఏ కిరీటం తలపైన పెట్టుకున్నా. కానీ ప్రభువు ఇచ్చే కిరీటం అది యుగయుగాలు ఉండే రాజ్యం, పరలోక రాజ్యం. అక్కడ ప్రభు ఒక కిరీటాన్ని ఇస్తాన్నాడు. భూమి మీద తన పిల్లలకు శ్రమ పడినందుకు, కష్టపడినందుకు, దేవుని పని జరిగించినందుకు, నమ్మకంగా బ్రతికినందుకు, విశ్వాసాన్ని కాపాడుకున్నందుకు నీతి కిరీటం దేవుడు ఇస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకే పౌలు అంటున్నాడు, నా కొరకు నీతి కిరీటం ఉంచబడినది అంటున్నాడు. కాబట్టి అది మాత్రమే కాదు, అయితే తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును అంటున్నాడు. ఎవరైతే ఆయన ప్రత్యక్షతను చూసి ఆయన యందు భయభక్తులు కలిగి ఎవరైతే ఆయన విశ్వాసంతో ముందుకు సాగుతున్నారో వారందరికీ కూడా ఆ యొక్క బహుమానము దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వాక్యం ఒకటి నేను చదువుతాను. తన్ను ఎందరంగీకరించిరో వారందరికీ అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగొటకు ఆయన అధికారము అనుగ్రహించను. పిల్లరా, ఆయన అంగీకరిస్తే దేవుడు ఒకటే అధికారాన్ని ఇస్తాను. దేవుని పిల్లలు, దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన అంగీకరిస్తే చాలు, ఆయన చేర్చుకుంటే చాలు, గొప్ప ధన్యత దేవుడు ఇస్తున్నాడు. ఆయన అన్నిటిపైన అధికారం కలిగిన దేవుడు, సర్వ రోగం పైన అధికారం కలిగిన దేవుడు, సర్వశక్తులపైన అధికారం కలిగిన దేవుడు, సర్వాన్ని సృజించిన దేవుడు గనక ఆయన కుమారుడయ్యే భాగ్యం, ఆయన కుమార్తె అయ్యే భాగ్యం దేవుడు ఇస్తున్నాడు. ఆయన అంగీకరిస్తే చాలు, ఆయన నీ హృదయంలో చేర్చుకుంటే చాలు. తప్పిదములు చేయవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు దేవుని కనికరాన్ని పొందుతాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ పాపలను ఒప్పుకొని విడిచిపెడితే దేవుడు కనికరిస్తాడు, దేవుడు రక్షిస్తాడు, దేవుడు నీతిమంతులుగా పరిశుద్ధులుగా దేవుడు మారుస్తాడు. అట్టి కృప దేవుడు నీకు దయచేయను గాక. ఆమేన్. తనను చర్చలు ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, ప్రేమ నమ్మదగిన దేవా యేసు ప్రభ, నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. ప్రత్యేకంగా ప్రభా జయమశిష వాళ్ళ కుటుంబంలో చేరి ఈ విధంగా ప్రార్థన చేసుకుని కృపనిచ్చినందుకు మీకు స్తోత్రాలయ్యా. జయనాకులు మీరు దర్శించండి, ఆరోగ్యాన్ని దయచేయండి తండ్రి. ఆ లివర్ సమస్యతో బాధపడుతున్న సంపూర్ణ స్వస్థత దయచేయమని తండ్రి, మీ బిడ్డకు ఆరోగ్యాన్ని అనుగ్రహించమని, కుటుంబాలు మేలు జరిగించమని, ప్రతి అనార్థాలను విడిపించమని, ప్రతి శాపబంధకాలను విడిపించమని, ప్రతి ఉపద్రవములను విడిపించమని, ఇక్కడ చేర్చబడిన మీ బిడ్డలందరినీ మీరు కనికరించమని, కృప చూపమని, ధైర్యపరచమని, ఆత్మచేత నింపమని, ఆరోగ్యాన్ని దయచేయమని